హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలోని డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో పనిచేయడానికి సంబంధించి 2 జిల్లా కోర్టుల నుంచి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ 2 నోటిఫికేషన్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ప్రొవైడ్ చేస్తాను, సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నుంచి రిలీజ్ అయినటువంటి 2 నోటిఫికేషన్స్లో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి సెకండ్ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ప్రస్తుతానికి ఈ 2 డిస్ట్రిక్ట్స్ నుంచి డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో పనిచేయడానికి సంబంధించి కొన్ని పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి మిగిలినటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ డిస్ట్రిక్ట్ ఏంటనేది కింద కామెంట్ చేయండి. సో మీ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి పర్టికులర్ నోటిఫికేషన్ ఆ కోర్ట్కి సంబంధించి రిలీజ్ అయినట్లయితే ఖచ్చితంగా నేను మీకు డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీ డిస్ట్రిక్ట్ ఏంటనేది కామెంట్ చేయండి. సో మనకి రిలీజ్ అయినటువంటి 2 నోటిఫికేషన్స్లో ఫస్ట్ నోటిఫికేషన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ చూద్దాము. సో మనకి ఈ పోస్టుల్ని కాంట్రాక్ట్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. 2 ఇయర్స్ పాటు మీరు పని చేయాల్సి ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని మీరు 31 అక్టోబర్ లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జెస్కి సంబంధించినటువంటి పర్టికులర్ కోర్ట్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో చూసుకున్నట్లయితే సీనియర్ సూపరింటెండెంట్, హెడ్ క్లర్క్, సీనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర్, ఆఫీసు సబార్డినేట్ అని చెప్పేసి మనకి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఆఫీసు సబార్డినేట్ కింద 4 వేకెన్సీస్ ఉన్నాయి. మిగిలినటువంటి వాటికి 2 and 1 వేకెన్సీస్ చొప్పున కేటాయించడం జరిగింది. ఇక్కడ మనకి సీనియర్ సూపరింటెండెంట్, హెడ్ క్లర్క్కి సంబంధించి 40,000 రూపీస్ శాలరీ అయితే ఇస్తున్నారు. దీనికి సంబంధించి రిటైర్డ్ జ్యుడిషియల్ ఎంప్లాయీస్ అప్లై చేసుకోవాలని చెప్పేసి అన్నట్లుగా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా మిగిలినటువంటి పోస్టులకి దాదాపు 23,000 రూపాయల శాలరీ, అలాగే 19,500 రూపాయల శాలరీ అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ పోస్టులకి సంబంధించి రిటైర్డ్ జ్యుడిషియల్ ఎంప్లాయీస్ అప్లై చేసుకోవచ్చు. అలాగే అవుట్ సైడర్స్ లైక్ నార్మల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, అంటే అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నార్మల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. సో నార్మల్ క్యాండిడేట్స్ ఆ పర్టికులర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. అది కూడా కలిపి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇందులో మనకి చూసుకున్నట్లయితే సీనియర్ సూపరింటెండెంట్కి సంబంధించి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి రిటైర్డ్ జ్యుడిషియల్ ఎంప్లాయీ అయి ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఇక్కడ ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి కంప్యూటర్ స్కిల్స్ వచ్చినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్, అలాగే స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అయితే మీరు కలిగి ఉండాలి. ఇంకా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు, అలాగే కంప్యూటర్ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వారు, సర్టిఫికేట్స్ అని చెప్పేసి అడగలేదు, నాలెడ్జ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా టైపిస్ట్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి, సో తెలంగాణ రికగ్నైజ్డ్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి దీనికి సంబంధించినటువంటి ఇంగ్లీష్లో టైప్ రైటింగ్కి సంబంధించినటువంటి టెక్నికల్ ఎగ్జామినేషన్ పాస్ అయినటువంటి వారు ఈ టైపిస్ట్ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ డ్రైవర్ పోస్టులు కొన్ని రిలీజ్ కావడం జరిగింది. ఈ డ్రైవర్ పోస్టులకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు తెలుగు భాష చదవడం అలాగే రాయడం వచ్చినటువంటి వారు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్, హిందీ లేదా ఉర్దూ కూడా దీనికి సంబంధించి చదవడం రాయడం వచ్చి ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అలాగే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్లు కూడా మీరు డ్రైవర్ పోస్టులకి సంబంధించి కలిగి ఉండాలి. ఇంకా ఆఫీసు సబార్డినేట్ పోస్టులకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు, ఓకే, దీనికి సంబంధించి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చింది ఏంటంటే బిట్వీన్ 7th to 10th వరకు ఓకే చదివి ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన యొక్క సబార్డినేట్ పోస్టులకి లేదా అటెండర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, ద క్యాండిడేట్ ఈజ్ హ్యావింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ దాన్ 10th క్లాస్ షాల్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్
ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది ఒక పెద్ద ఇష్యూ కూడా అయింది ప్రీవియస్గా మనకి సబార్డినేట్ పోస్టులకి సంబంధించి. సో ఎవరైతే పీజీలు చేసినటువంటి వారు, డిగ్రీ చేసినటువంటి వారు కూడా సబార్డినేట్ పోస్టులకి అప్లై చేయకూడదని నోటిఫికేషన్ ఉన్నా కూడా చాలామంది అప్లై చేసుకొని జాబ్ పొందారని చెప్పేసి ఇది ఒక ఇష్యూ అయితే అయింది. సో దీనికి సంబంధించి 10th పాస్ ఆర్ ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్సే అప్లికేషన్స్ అయితే సబార్డినేట్ పోస్టులకి పెట్టుకోండి. సో దీనికి సంబంధించిన మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకున్నట్లయితే నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి ఈ పోస్టులకి సంబంధించి దేర్ విల్ బి ఏ టెస్ట్ ఇన్ టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండింగ్ విత్ రిగార్డ్ టు ది టెక్నికల్ ఎఫిషియన్సీ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అండ్ టైపిస్ట్కి సంబంధించి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి టైప్ రైటింగ్ టెస్ట్ అండ్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ అనేది ఈ పోస్టులకి పెడతారు. ఆ తర్వాత ఓరల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత డ్రైవర్ పోస్టులకి డ్రైవింగ్ టెస్ట్ అలాగే ఓరల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి మిగిలినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇక్కడ మనకి ఓరల్ ఇంటర్వ్యూ అలాగే ఇక్కడ మనకి రిటన్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. రిటన్ ఎగ్జామినేషన్ అయితే లేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓరల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఎన్క్లోజ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్స్, కమ్యూనిటీ సర్టిఫికేట్స్, అలాగే ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు, అలాగే సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లోకల్ ఆర్ నాన్ లోకల్కి సంబంధించినటువంటి పర్టికులర్ క్యాండిడేచర్ సర్టిఫికేట్, అలాగే సెల్ఫ్ అడ్రస్డ్ రిజిస్టర్డ్ పోస్ట్ కవర్ విత్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ₹25 అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి రిజిస్టర్ పోస్ట్కి సంబంధించి సెల్ఫ్ అడ్రస్ చేసినటువంటి పర్టికులర్ అక్నాలెడ్జ్మెంట్కి సంబంధించిన పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి పొందినటువంటి పర్టికులర్ ₹25 మీరైతే పే చేయాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ యాక్చువల్గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్తో ఫిల్అప్ చేయడానికి రిలీజ్ చేశారు. ఇఫ్ ఇన్ కేసు వారు కనుక అవైలబుల్లో లేకపోతే ఎవరైతే దీనికి సంబంధించినటువంటి అవుట్ సైడర్స్ ఎవరైతే ఉన్నారో అంటే నార్మల్ క్యాండిడేట్స్ 18 నుంచి 34 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని కన్సిడర్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి 2 years పాటు మీరు ఈ టైం పీరియడ్లో కాంట్రాక్ట్ బేసిస్ కింద ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ కోర్టులో పనిచేయాల్సి ఉంటుంది. 31st అక్టోబర్ లోపు మీరు అప్లికేషన్స్ ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్టులకి సంబంధించి అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదా అనేది ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. అయితే మీరు అప్లికేషన్ పెడదామనుకుంటే పెట్టండి, మీరు నాన్ లోకల్ కింద ట్రీట్ అవ్వచ్చు. సో నాన్ లోకల్ కింద అయినా కూడా పెడదామనుకుంటే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి ఈ పోస్టులకి సంబంధించి మీరు ఫిలప్ చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ ఇది. సో ఇది మీరు ఫిలప్ చేసి దీనికి సంబంధించినటువంటి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ ఫిక్స్ చేసి గెస్టెడ్ ఆఫీసర్తో మీరు అటెస్టేషన్ చేయించాలి, అంటే సైన్ చేయించాలి. ఈ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎన్క్లోజ్ చేసి మీరు డిస్ట్రిక్ట్స్ కోర్ట్ ఏదైతే ఉందో నిజామాబాద్కి సంబంధించినటువంటి పర్టికులర్ అడ్రస్కి మీరు తీసుకువెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఒకసారి నోటిఫికేషన్ చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి పర్టికులర్ నోటిఫికేషన్ ఇది. ఇప్పుడు మహబూబాబాద్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి కూడా చూద్దాము. ఇది మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. దీనికి సంబంధించి కూడా 31st అక్టోబర్ లోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. కాంట్రాక్ట్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి వచ్చే సంవత్సరం 2023 మార్చి 31 వరకు పనిచేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇందులో కూడా మనకి సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, అలాగే టైపిస్ట్ పోస్టులు, అలాగే డ్రైవర్, ఆఫీసు సబార్డినేట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి 10th పాస్ అయినటువంటి వారు అలాగే డిగ్రీ పాస్ అయినటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించినటువంటి పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చని మనకి ఇక్కడైతే డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి 31st అక్టోబర్ లోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదా కొరియర్ ద్వారా కానీ మీరు అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే సెలక్షన్ మెథడ్ ఏ విధంగా ఉంటుందంటే మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి ఈ పోస్టులకి రిటన్ టెస్ట్ అండ్ ఓరల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అది కూడా ఏ పోస్టులకి సీనియర్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి అండ్ జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి రిటన్ టెస్ట్ అండ్ ఓరల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంకా స్కిల్ టెస్ట్ అండ్ ఓరల్ ఇంటర్వ్యూ వచ్చేసి టైపిస్ట్ అండ్ డ్రైవర్ పోస్టులకి కండక్ట్ చేస్తారు. ఇంకా ఆఫీసు సబార్డినేట్ పోస్టులకి అయితే జస్ట్ ఓరల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మీరు నోటిఫికేషన్ చూసుకోవచ్చు అని ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ మనకి సపరేట్గా ఇవ్వడం జరిగింది. అయితే మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా మనకి అప్లికేషన్ అయితే అప్డేట్ చేయలేదు. అప్లికేషన్ అని చెప్పేసి వస్తున్నా కూడా దీనిపైన క్లిక్ చేస్తే మనకి జస్ట్ నోటిఫికేషన్ వస్తుంది తప్ప అప్లికేషన్ అయితే మనకి ఇంకా అప్డేట్ చేయలేదు. సో మీకు ఈ వెబ్సైట్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ లేటెస్ట్ అనౌన్స్మెంట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు
అప్లికేషన్ ఫామ్ అప్డేట్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మనకి ప్రస్తుతానికి ఈ 2 డిస్ట్రిక్ట్స్ నుంచి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మిగిలినటువంటి డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.